Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో లా ఆఫ్ టార్ట్స్ స్టూడెంట్స్కి సంబంధించింది. మిత్రులారా, నిన్ననే మనం ఎంఈ యాక్ట్ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కాంపెన్సేషన్ ఎలా వేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఎల్ఎంవి ఉండి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ లేకపోయినా సుప్రీంకోర్టు వారు పే అండ్ రికవర్ అనేటువంటి పాలసీ ఎలా పెట్టారు, మల్టీప్లయర్ థియరీ అంటే ఏంటి, సరళా వర్మ కేసులో మల్టీప్లయర్ థియరీ అక్కర్లేదయా, కొన్ని సందర్భాల్లో తీసేయాలని ఎలా చెప్పారు, అర్థమైందా? అట్లాగే వెహికల్ని ఎవరు ఆపొచ్చును, ఎవరు ఆపకూడదు, యూనిఫామ్లు ఉండే కానిస్టేబుల్ కూడా ఆపొచ్చును కూడా ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అలాగే లైసెన్సింగ్ తర్వాత పర్మిట్ వ్యవహారం, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు 166 ఎంఈ యాక్ట్లో ఎక్కువ వేసే ఇన్సూరెన్స్ మీద ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున యూపీలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నట్టు మీకు చివరిలో అర్థం అవుద్ది. చాలామంది ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది ఎక్సెస్ వికటించే స్టేజ్కి వెళ్ళింది ఇక్కడ. సో ఇద్దరు బ్రదర్స్ ఖజూర్ బజార్ అని చెప్పి ఆ ఏరియా వాళ్ళు, ఒక ఆయన ఈశ్వర్ దేవన్ మరి ఈశ్వర్ డీన్ అండ్ హిస్ బ్రదర్, బోత్ ఆఫ్ దెమ్ నో డౌట్ వాళ్ళకు ఒక కారు ఉంది. ఆ కారుని హెలికాప్టర్ లాగా మార్చాలి అంటే చూడటానికి హెలికాప్టర్ మార్చాలని వాళ్ళకు వింత కోరిక వచ్చింది. మెకానికల్ లాగా ఉన్నారు మొత్తానికి, రైట్. సో వీళ్ళు ఏం చేశారు, ఈ హెలికాప్టర్ కోసం అని చెప్పి ఆ పాత హెలికాప్టర్ పార్ట్ ఒకటి తీసుకొచ్చి ఈ కారు పైన హెలికాప్టర్ యొక్క డోమ్ అంటే పైన ఫ్యాన్ అట్లా మోడల్, అలాగే దానికి వెనకాల తోక, కారు వెనకాల తోక అంటే ఈ హెలికాప్టర్ డోమ్ నుంచి తోక స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా వెల్డింగ్ అంతా చేయించారు. చూస్తే ఆ ఫోటో కూడా మేము కూడా చూసాం. అది ఏదో గరం న్యూస్ అని ఒక టీవీ ఛానల్లో వస్తుంది. అది చూసినాక ఈ వీడియో చేస్తుంది. గరం న్యూస్ అని ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసినాకనే నెట్లో చూసి చేశాను. సో మొత్తానికి చేసిన తర్వాత వీళ్ళు అది నిలబడిన అంటే బండి మీరు చూడంగానే హెలికాప్టర్ లాగా ఉంటుంది. దానికి మనోళ్ళు రంగేయటానికి పెయింట్ చేయించడానికి దే ఆర్ టేకింగ్ టు ది మెకానిక్ షాప్, పెయింటర్ దగ్గరికి వెళ్తున్నారు. దారిలో ట్రాఫిక్ పోలీస్ అయిన పట్టుకున్నారు. ఇదేంటి చూడటానికి హెలికాప్టర్ లాగా ఉంది, హెలికాప్టర్ కిందకు వచ్చిందా, లేకపోతే ఈ మధ్యకాలంలో మనకి డబుల్ వెహికల్స్ వస్తున్నాయి కదా ఇతర దేశాల్లో, కారు లాగా వెళ్తుంటుంది తర్వాత మీన పైకి హెలికాప్టర్ లాగా వెళ్ళిపోతుంది, అలాంటిదేనా అని చెప్పి మొత్తానికి ఆపాడు అన్నాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ సెక్షన్ 207 ఆఫ్ ది ఎంఈ యాక్ట్. ఇప్పుడు దాకా సరదాగా చెప్పుకున్నాం, కానీ లీగల్ ప్రొవిజన్, మీరు లా స్టూడెంట్స్ కాబట్టి ప్రొవిజన్ 207 సిఆర్పిసి ప్రకారం 207 ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 2019 అనాలి. దాని ప్రకారము ఎస్, ఇఫ్ ద పర్మిట్ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ ద ఆల్టరేషన్, బెస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి, ఆల్టరేషన్కి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా చేయకూడదు, సి బుక్ లేకుండా బండి బయట నడపకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండిని వాడకూడదు. వీటిలో ఇలాంటి పనులు ఏం చేసినా సరే, సో ద పోలీస్ ఆఫీసర్ ఆథరైజ్డ్ ఇన్ దిస్ బిహాఫ్ మే సీజ్ అండ్ ఇంపౌండ్ ద వెహికల్, బండి ఆపేయచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలా వీడియోల్లో పోలీసులకు మీ బండి ఆపే అధికారం లేదు అని వీడియోలు తెలిసి తెలియని పెడతా ఉంటారు. సో కాబట్టి జాగ్రత్త తెలుసుకోండి. 207 ఇన్ ఎంఈ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ గివ్స్ పవర్ టు డిటైన్ ద వెహికల్స్ యూజ్డ్ used without certificate of registration or without permit. Of course, section 39 is relating to ఇక్కడ ఏంటి, ఇట్లా బండిని రీమోడల్ చేయడానికి పర్మిట్ కావాలి, రైట్. సో పెట్టిన తర్వాత లాయర్స్గా మీరు నేర్చుకోవాలి. when once they impound the vehicle they have to give a receipt. అలాగే దాని మీద మనం దాన్ని ఎట్లా రిలీజ్ చేయించుకోవాలి, యూ హ్యావ్ టు అప్రోచ్ ది రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఆర్టీఓ అంటాం కదా, ఇప్పుడు డిటీసీ వచ్చేసారు అంతా. సో వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు యాక్చువల్గా ఎకనాలజ్మెంట్ అంటే చెక్ రిపోర్ట్ షేప్లో ఇస్తారు మీకు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఫైన్ కడతామో లేకపోతే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి కొంత తగ్గించుకొని కడతామో చేసినాక బండి ఇస్తారు. ఇది ఇతను అలాగే ఫీజు కట్టాడు, తీసుకెళ్ళాడు. ఇక్కడ దొరికాడు
దొరికిన తర్వాత వెంటనే ఆ కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు చెప్పడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత పోలీస్ స్టేషను సందర్శకులు అంటే విజిటర్స్ ప్యారడైజ్ అయిపోయింది ఆ 2 రోజులు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏం భలే చేశాడే, ఏమిటిది ఈ మోడల్ ఏంటని అందరూ చూశారంట. జనం అంతా చూశారు, వీడియో వైరల్ అయింది. అందుకనే జాగ్రత్త నాయన, పైనేమో పంఖ, మీద పంఖ, వెనకాల తోక, రైట్. సో మొత్తానికి మంచి ఐడియా, డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. కానీ వికటించి ఫైన్ కట్టి తీసుకెళ్ళాల్సింది. సో కాబట్టి మోడిఫైడ్ కార్స్కి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. మోడిఫికేషన్ లేకుండా చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దీంట్లో డెఫినెట్లీ చూడండి, ఇట్ ఈజ్ అన్ ఐ క్యాచింగ్ క్రియేషన్ ఫర్ ది వెడ్డింగ్ ఫంక్షన్. దేనికి రా అంటే అది చెప్పాడు అన్న సంగతి. వెడ్డింగ్ ఫంక్షన్స్ అప్పుడు దాన్ని వేసుకుని, అంటే పెళ్లి కొడుకో పెళ్లి కూతురు హెలికాప్టర్ వచ్చి చూపించడానికి, అదే అనమాట. దానికోసం వాళ్ళ ఐడియా బాగానే ఉంది. ఇలాగ సందర్భం వచ్చింది కానీ ఇంకో పాయింట్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ వీఆర్ ఆల్, నేను చేయలేదు కానీ చాలామంది చేస్తూ ఉంటారు. మీరు కార్లు చూడండి, కార్లకి ఫ్రంట్ బంపర్ పెడతారు చాలామంది. నా పాత కారుకు ఇన్నోవా కారు ఉండేది, ప్రస్తుతానికి ఇది కొత్తానికి ఎయిర్ బ్యాగ్స్ అనేవి వద్దన్నారు. ఫ్రంట్ ఐరన్ గ్రిల్ పెడితే నో డౌట్ ఇట్స్ ఎ సేఫ్టీ మెజర్. కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రంట్ పోర్షన్కి ఏమైనా తగిలింది అనుకోండి, అలాగే ఎదుటివాడిది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మెయిన్ పాయింట్ అది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ వితౌట్ పర్మిట్ పెట్టారు కాబట్టి ఇన్సూరెన్స్ ఎగ్గొట్టే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త అండి, ఇలాంటివరకు పెట్టకండి. సో అది మీ ఇష్టం, పెడతారు లేదని మీ ఇష్టం, ముందు సలహా చూడడం వరకే నా పని. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.